అమ్మయ్యా అయిపోయింది. చాలా ఇష్టంతో చేసిన స్వామి నిన్ను నమ్మాలంటే మనసు రావడం లేదు, కానీ అమ్మకు తప్పదు అనుకుంటా. అన్నా నా విగ్రహం చాలా బాగుంది. ఏందన్నా ఈ వినాయకుడు? లేదు, ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మడం లేదన్నా. అదేనన్నా అన్ని విగ్రహాలు ఉన్నాయి, అమ్మనంటున్నావు. అమ్మనన్నా. విగ్రహాన్ని ఎందుకు అమ్మవన్నా? నేను అమ్మని, మీరు పోండి అన్నా ఫస్ట్. ఇట్లయితే నేను ఎట్లా బతికేది? క్షమించు స్వామి, నిన్ను అమ్మక తప్పదు అనుకుంటా. చంద్రవాడు అట్లా మాట్లాడుతున్నాడు, వినాయకుడు అమ్మనంటున్నాడు. అన్నా ఇక్కడ రండి. ఏం చెప్పు. నేను వినాయకుని నమ్ముతా అన్నా, కానీ నాది కండిషన్. కండిషనా? ఏం కండిషన్? వినాయకుడిని కూర్చోపెట్టే రోజు అంగరంగ వైభవంగా కూర్చోబెడతారు, కానీ నిమజ్జనం రోజు చెల్లా చెదురుగా పడేస్తా అన్నారు. అమ్ముతున్నాని సంతోషించాలో, నిమజ్జనం రోజు నేను చేసిన విగ్రహాన్ని చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. ఇక్కడ నుంచి తీసుకొని పోయే రోజు ఎంతో జాగ్రత్తగా తీసుకొని పోతారు. ఆయన ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన నిమజ్జనం రోజు ఆయన కన్నా మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆయన పంపించేటప్పుడు చెల్లా చెదురుగా పడేస్తున్నారు. లాస్ట్ కి తల ఒక సైడ్, శరీరం ఒక సైడ్ కి పడేస్తున్నారు. చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. కూర్చోపెట్టేటప్పుడు ఎంత నీట్ గా కూర్చోపెడతారో నిమజ్జనం కూడా అంతే నీట్ గా చేయండి. ఆయన ఎంత సంతోషంగా తెచ్చుకుంటామో ఆయన పంపించేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపించండి.